ఇప్పుడు భద్రాచలం తమ్ముళ్ళని తలపించడానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ప్రియాంష్ ఎక్కడికి వెళ్తున్నాం? సో తమ్ముడు జుట్టు తీయడానికి అని చెప్పి మేము ఈసారి భద్రాచలం ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అక్కడ స్టేషన్లో వెయిట్ చేస్తుంటే మా తమ్ముళ్ళు ట్రైన్ చూడాలని చెప్తే మా డాడీ అలాగా స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం ఒక రౌండ్ వేసారనమాట. చూడండి అలాగా తిరుగుతున్నారు మా డాడీతో పాటు వాళ్ళు కూడా. ట్రైన్ అంటే వాళ్ళకి ఏంటో అంత పిచ్చి. అయితే ఇక్కడ నీ జుట్టు పోతుందిరా ప్రియాంష్ అని అంటే పాపం చాలా ఫీల్ అయిపోయాడు. జుట్టు జుట్టు అని చెప్పి ఏడ్చాడు. చూడండి ఏం ఆన్సర్ ఇచ్చాడు. జుట్టు పోతుంది రేపు. మాది 1 డే ట్రిప్ కాబట్టి ఇలా ట్రైన్లో అయితే వెళ్ళొచ్చాం. కానీ యాక్చువల్లీ పాపికొండలు బోట్ జర్నీ అయితే చాలా బాగుంటుందంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. ఈసారి ఎగ్జామ్స్ వల్ల నాకు కుదరలేదు వెళ్ళడము. మీరైతే తప్పకుండా బోట్ జర్నీ అయితే చేయండి. చూడడానికి అయితే చాలా బాగుంది అక్కడ. అయితే నైట్ ట్రైన్ జర్నీ చేస్తున్నాం కాబట్టి గోదావరి బ్రిడ్జ్ చూసాము. లైటింగ్స్ అయితే అదిరింది, చాలా బాగుంది. ట్రైన్లో నుంచి వెళ్తున్నాం కాబట్టి క్లారిటీగా అయితే తీయలేకపోయాము వీడియో అయితే, కానీ సూపర్గా ఉంది వ్యూ అయితే మాత్రం. ట్రైన్ అయితే డిలే అయింది 2 hours. యాక్చువల్లీ 4 o'clockకి దిగాల్సింది. ట్రైన్ 6 అయిపోయింది మరి దిగేసరికి మాకు. భద్రాచలం రోడ్ అనే స్టేషన్లో దిగి అక్కడి నుంచి భద్రాచలానికి మళ్ళీ 1.5 hour జర్నీ, అంటే 40 kilometers అంట. సో దిగేసి మేము వెళ్ళాలి. అక్కడ దిగేసిన తర్వాత ఆటో అండ్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడైతే భద్రాచలం గుడికి వెళ్ళడానికి అయితే చాలానే ఉన్నాయి. మేమైతే ఒక మినీ వ్యాన్ బుక్ చేసుకుని అయితే వెళ్ళాము. అడుగు పెట్టిన దగ్గర నుంచే వర్షం స్టార్ట్ అయిపోయింది. అదేంటో తెలియదు కానీ మేము ఎక్కడికి ట్రిప్ ప్లాన్ చేసినా వర్షం మాత్రం గ్యారెంటీగా ఉండాల్సిందే. అయితే కొత్తగూడెం నుంచి భద్రాచలం గుడికి వెళ్ళేటప్పుడు ఇదైతే భద్రాచలం బ్రిడ్జ్ అంటారంట. ఇది ఆ రూట్లోనే ఉంటుంది. చూడడానికి అయితే బాగుంది కానీ బ్రిడ్జ్ అయితే స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. దిగేసిన వెంటనే ఒక రూమ్ తీసుకున్నాము. చిన్నదే ఆ రూము, జస్ట్ ఒక సింగిల్ రూమ్ అంతే. అందరినీ ఫ్రెష్ అప్ అయ్యాము ఫాస్ట్గా. తమ్ముని తీసుకొని కళ్యాణ్ కట్టుకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడే తీయిస్తారంట జుట్టు అనేది. సో అలా నడుచుకొని అక్కడి నుంచి అక్కడికి అయితే దగ్గర అంట. నడుచుకొని అయితే వెళ్ళాము మేము అందరం. కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా, అందులో నదిలో వదిలితే ఇంకా మంచిది. సో మేము ఆ రోజు కార్తీక మాసం మొదటి రోజు అని దీపాన్ని వదులుదాం అనుకున్నాం. భద్రాచలం అయితే నేనైతే మొదటిసారి చూడటము ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ మెట్లెక్కి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది అసలు. కళ్యాణ్ కట్టికి ఎంటర్ అవ్వగానే టోకెన్ అనేది తీసుకోవాలంట. 2 కాబట్టి 2 టోకెన్ తీసుకుని అక్కడ టోకెన్ దగ్గర నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ప్లేస్కి వెళ్ళాలి, వెళ్ళి తీయించాలి. అసలు ఫస్ట్ టైం అయితే చుక్కలు చూపించారు తీయించుకోవడానికి జుట్టు. ఈసారి ఎలా తీయించుకుంటారని మేము చాలా భయపడ్డాం, కానీ చాలా సింపుల్గా తీయించుకున్నారు. ఒకడిని డాడీ పట్టుకున్నారు, ఇంకొకడినేమో మమ్మీ పట్టుకున్నారు. ఫస్ట్ టైం శ్రీశైలంలో తీయించినప్పుడు అయితే మామూలు చుక్కలు చూపించలేదు. చేతులు ఒకరు, కాళ్ళు ఒకరు, బుర్రొక్కలు అలా ఎంతమంది పట్టుకున్నామో తీయించేటప్పుడు చాలా ఏడ్చారు అసలు. ఈసారి మాత్రం అసలు తీస్తున్నట్టు కూడా వాళ్ళకి ఏం అనిపించలేనట్టుంది. హాయిగా తీయించుకున్నారు కూర్చొని, డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒకడు. జుట్టు తీయించడం అయితే అయిపోయింది. ఇంకా నదిలోకి వెళ్ళి వీళ్ళకి స్నానం చేయించడం ఒకటి ఉంది. అదే చేయించడానికి మేము అలాగా అక్కడే పక్కనే ఆ గట్టు కిందకి దిగితే నది ఒడ్డుకి వెళ్ళిపోవచ్చు. మా డాడీ అంతా చెక్ చేశారు. వాటర్ అయితే బాగాలేదు, ఎందుకు ఇక్కడ అని అన్నారు, కానీ
తప్పదు కదా, ఇంకా టైం అవుతుంది వెళ్ళాలని చెప్పి ఇంకా అక్కడే చేయించాం మేము. ఫైనల్గా ఒక ప్లేస్ సెట్ చేసుకొని మమ్మీ ఒకరిని నేను ఒకరిని ఫాస్ట్గా స్నానం అయితే ఏదో అలా ఫాస్ట్గా చేయించాము. స్నానం చేయించి అలా గట్టు దగ్గర కూర్చొని డ్రెస్ వేయిస్తుంటే ఒక తాత వచ్చి బొట్టు పెడతాను అని చెప్పేసి అంటే సరే పెట్టిద్దాము అని చెప్పి పెట్టిస్తే ఇగో మా వాడైతే ఇలా పెట్టించుకున్నాడు. వీడికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. ఫ్రెష్ అప్ అయిపోయాక ఇంకా దిగేసి దర్శనానికి అని చెప్పి బయలుదేరాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. గుడి అయితే గోదావరి గట్టికి వాకబుల్ డిస్టెన్సే, సో అలా నడుచుకొని మేమందరం వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవడానికి. ప్రియాన్స్ నీ జుట్టు ఏది జుట్టు లేదా? జుట్టు పోయిందా? అయ్యో. గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇలా పైన మెట్లెక్కితే గుడి అయితే వస్తుంది, కానీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అంట. అందుకని చెప్పి మేము ఫోన్ అయితే తీసుకువెళ్ళలేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ తర్వాత తమ్ముళ్ళ కోసమని షాపింగ్ చేసాము. నిహాన్స్ నువ్వు బాబుకి బాబుకి రా. ప్రియభం నీ జుట్టు ఏది? నీ జుట్టు లేదా? పోలే. నిహాన్స్ నీది? పోలే. ఓకే. భద్రాచలం ట్రిప్ అయితే అయిపోయింది. సో మేము రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్కి మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ ఆటో మాట్లాడుకొని ఆటో దగ్గర నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాము. ఇక్కడ ఈ ఆటోకి అయితే డిఫరెంట్గా 2 బేబీ సిట్టింగ్స్ ఉన్నాయి. ఇదే అండి ఆ గుడి. దర్శనం బాగా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయినందుకు రాముడి వారికి థ్యాంక్స్ చెప్పి ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఫైనలీ మా ఊరికి వచ్చాము. అబ్బాయి ఎంత బాగా అనిపించిందో, ఎంత తిరిగినా మన ఊరికి మనం వెళ్ళిపోతే ఎంత బాగా అనిపిస్తుందో. బాయ్ ప్రియాంష్, బాయ్ బాయ్. సీ యూ, టాటా. జై శ్రీరామను. ఓకే, జై శ్రీరామను. అదే బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీకృష్ణ.